హలో నమస్తే అండి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నా చూడండి ఒకసారి. ఇదిగోండి ఒకసారి చూడండి. ఈరోజు పెప్పర్ చికెన్ చెప్తున్నానండి. పెప్పర్ చికెన్ అనమాట. ఒకసారి ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ఇదిగోండి ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ఫస్ట్ అండి ఇదిగోండి మిరియాలు ఒక స్పూన్ వేసుకోవాలండి. ఫస్ట్ డ్రై ఫ్రై చేసుకోవాలండి ఇది. ఇదిగోండి పెప్పర్ వేసుకున్నాను అనమాట. తర్వాత ఏమో ఇదిగోండి మిరియాలు వేసుకున్నాను. తర్వాత ధనియాలండి. ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర వేసుకోవాలి 2 స్పూన్లు. ఇక్కడ కొంచెం సోంపు అండి. కొంచెం సోంపు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి అవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి తీస్తాను అనమాట. అవి వేపుకొని తీస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేపాలన్నమాట. ఇదిగోండి ఎర్రగా ఇదిగోండి వేపాను. బ్రౌన్ అయిపోయి కదండి ఉల్లిపాయలు. ఇప్పుడండి ఇదిగోండి చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ వేసుకొని పసుపు అండి. పసుపు వేయాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలండి. వేసుకోవాలండి. కడిగి కొంచెం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇదిగోండి కొంచెం 2 నిమిషాలు వేపండి. కొంచెం సేపు 2 మినిట్స్ ఒకసారి వేపి కొంచెం 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీద్దాం. వేపి తర్వాత 2 మినిట్స్ ఒకసారి కొంచెం వేపనమాట. సేపు ఇంకొంచెం ఇంత కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ కాదండి, కొంచెం అనమాట. ఇలా వేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత డ్రై అయిన దగ్గరికి వచ్చిన దాకా ఉడకనివ్వాలన్నమాట. ఎట్లా ఉంది దగ్గరికి అయింది కదా.
తర్వాత ఇదిగోండి పేపర్ కదండి, ఇది ఆర్డర్ చేసుకున్నాం కదండి ముందు మనం. ఇదిగోండి ఇది వేసేయాలన్నమాట. అది వేసుకోవాలండి, ఆర్డర్ వేసుకోవాలి. వేసుకొని అయిపోయిందండి. ఒక 1 minute అలాగా కొంచెం దాని ఫ్లేవర్ బాగా తెలియదా పెట్టించి మళ్ళీ ఇదిగోండి చూద్దాము. అయిపోయిందండి. ఇదిగోండి పేపర్ చికెన్ ఎంత బాగుందో చూడండి. దీంట్లో అండి కారం వేయకూడదండి. కారం ఏంటంటే వేస్తే కొంచెం అనమాట 1 స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే పేపర్తోనే దీని ఫ్లేవర్ అండి. అదేంటండి ఓన్లీ మిరియాల పౌడర్ వేసి దీని మసాలా తయారు చేసుకుని దాంతో చికెన్ అనమాట. ఇది చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి గిన్నెలో వేసి అయిపోయిందండి. ఇదిగోండి వేడివేడిగా పేపర్ చికెన్ అనమాట. మీరు తినండి. ఇదిగోండి మేము ఇప్పుడు ఫ్యామిలీతో తింటామండి. అనమాట చికెన్ ఇది కర్రీ. మీరు కూడా పేపర్ చికెన్ అనమాట మీరు చేసుకొని మీ ఫ్యామిలీ తినిపించండి. సరేనా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.